సో నిన్న ఈవినింగ్ 6:00 అనుకుంటా నేను జిమ్కి వెళ్తుండే అండ్ సడన్గా ట్విట్టర్లో నోటిఫికేషన్ వచ్చింది. ఏంటబ్బా అని చూస్తే సోనీ నుంచి మనకు అయితే ఒక అప్డేట్ వచ్చిందన్నమాట. సరే ఓపెన్ చేసి చూసాను. ఇక్కడ న్యూస్ ఆన్ ఫిజికల్ డిస్క్ ఫర్ న్యూ గేమ్స్ అండ్ న్యూస్ ఆన్ ప్లేస్టేషన్ స్టోర్ ఫర్ PS అండ్ PS Vita అయితే ఉంది. సో ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ న్యూస్. ఓకే, నేను ఫస్ట్ ఈ సెకండ్ ఓపెన్ చేస్తా. ఫస్ట్ దానికి వద్దాము, అది పెద్ద టాపిక్. సో బేసిక్ క్రక్స్ ఏంటంటే ఈ PSN స్టోర్స్ ఏవైతే ఉన్నాయో PS3కి అండ్ PS Vitaకి దాన్ని అయితే వాళ్ళు క్లోజ్ చేస్తున్నారు. క్లోజింగ్ ద PlayStation స్టోర్ ఆన్ PS3 యాజ్ వెల్ as ఆన్ Vita బై 2027 వరకు. ఓకే, ఐ మీన్ కొన్ని కంట్రీస్లో మనకు ఆగస్ట్ 2026లో క్లోజ్ చేస్తున్నారు, లైక్ ఈ మెక్సికో, హొరండస్లో. అండ్ లేట్ 2026 అంటే డిసెంబర్ వరకు మనకి లాటిన్ అమెరికా, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో క్లోజ్ చేస్తారు. 2027 వరకు మనకి మ్యాక్సిమం అన్ని కంట్రీస్లో PS3 అండ్ PS Vita స్టోర్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అండ్ ఒకవేళ మీరు ఆ స్టోర్స్లో ఏమైనా కొనుక్కొని ఉంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో కూడా అని అయితే చెప్తున్నారు. బట్ ఎగ్జాక్ట్ డేట్ అయితే చెప్పలేదు ఎప్పటి వరకు ఉంటుందని చెప్పి. సో మేబీ గుడ్ దానికి కూడా ఒక ఎండ్ డేట్ అయితే ఉండొచ్చేమో. సో ఇక్కడైతే యూనో క్లియర్గా మెన్షన్ చేశారు, ప్లేయర్స్ విల్ స్టిల్ బీ ఏబుల్ టు డౌన్లోడ్ ప్రీవియస్లీ పర్చేస్డ్ కాంటెంట్ ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ ఫర్ ద ఫోర్సేబుల్ ఫీచర్ అని చెప్పి. ఓకే, అండ్ ఇక్కడ మెన్షన్ చేశారు కూడా, వీ నో దిస్ న్యూస్ మే బీ డిసప్పాయింటింగ్. ఈ PS3 అండ్ PS Vita స్టోర్స్ ఏవైతే ఉన్నాయో చాలామంది చాలా మెమరబుల్, అండ్ ఇవి క్లోజ్ చేయడం వల్ల చాలామందికి ఇబ్బంది పడతారు అండ్ సాడ్గా ఫీల్ అవుతారని తెలుసు. బట్ చేయక తప్పలేదు అని చెప్పి ఏదో క్లోజ్ చేశారు. యాక్చువల్లీ ఇది 2021 నుంచే వీళ్ళు ట్రై చేస్తున్నారు క్లోజ్ చేద్దామని, బట్ గుంజుకుంటూ వచ్చి ఇప్పుడు 2027కి కంప్లీట్గా క్లోజ్ అయితే చేస్తున్నారు. అండ్ దట్ ఈస్ ఇట్. ఓకే, ఇది PS3 అండ్ PS Vita గురించి. నౌ కమింగ్ టు ద వెరీ బిగ్ ప్లేయర్, దట్ ఈస్ న్యూస్ ఆన్ ఫిజికల్ డిస్క్స్ ఫర్ న్యూ గేమ్స్. ఓకే, నౌ దిస్ ఈజ్ లైక్ ఎ న్యూక్లియర్ బాంబ్ ఆన్ ద గేమింగ్ కల్చర్ అని చెప్పొచ్చు. చూడండి, కనిపిస్తుందా పెద్దగా, ఫిజికల్ డిస్క్ ప్రొడక్షన్ ఎండింగ్ ఇన్ January 2028 ఫర్ న్యూ గేమ్స్ రిలీజింగ్ ఆన్ PlayStation కాన్సోల్స్. ఓకే, ఇది చదివినప్పుడు అయితే నా మైండ్ పేలిపోయింది భయ్యా, సీరియస్లీ. దిస్ ఇస్ అ వెరీ సీరియస్ టాక్. ఎందుకంటే ఫిజికల్ డిస్క్స్ అనేవి అంటే ద కల్చర్ మన చిన్నగా ఉన్నప్పుడు ఐ బీన్ ప్లేయింగ్ ఆన్ ప్లేస్టేషన్ సిన్స్ లైక్ 2011 ఆర్ 2010 నుంచి అనుకోండి. ఓకే, అప్పుడు ఏదైనా గేమ్ ఆడాలి అంటే ఐ యూస్ టు గో గెట్ ద డిస్క్, పుట్ ఇట్ అండ్ ప్లే. ఓకే, నా దగ్గర ఇంకొక టైగర్ వుడ్స్ గేమ్ ఉంది. అప్పుడు ఒక గల్లీ క్రికెట్ గేమ్ అనేది స్ట్రీట్ క్రికెట్ అనుకుంటా, స్ట్రీట్ క్రికెట్ 2 అనుకుంటా, టు బి ఆనెస్ట్ అది నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, స్ట్రీట్ క్రికెట్ 2 అని అనుకుంటా. అండ్ ఐ హ్యావ్ దిస్ గాడ్ ఆఫ్ వార్, ఇది మీకు చాలాసార్లు చూపించిన, రైట్? సో దెర్ ఈస్ అ రియల్ సెన్స్ ఆఫ్ హ్యావింగ్ దీస్ థింగ్స్, అంటే ఒక ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, రైట్? అండ్ మీరు డిస్క్ ఓపెన్ చేస్తే లోపల మీకు గేమ్ డిస్క్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీకు ఒక మాన్యువల్ కూడా వచ్చేది. ఇట్స్ అ హై క్వాలిటీ మాన్యువల్ యాక్చువల్లీ. ఓకే, సో ప్రతి గేమ్కి వచ్చేది ఇలా. అండ్ లోపల కూడా మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, గేమ్లో ఉండే క్యారెక్టర్స్ అండ్ బేసికలీ గేమ్ వరల్డ్ గురించి, గేమ్ దేని గురించి, గేమ్లో ఉండే కంట్రోల్స్ అండ్ గేమ్లో ఉండే క్యారెక్టర్స్ గురించి. ఓకే, ఇది గాడ్ ఆఫ్ వార్ బుక్ కాబట్టి ఇలా ఉంది, వేరే గేమ్స్కి వేరేలాగా ఉంటుంది. ఓకే, నా ఇప్పుడు సోనీ ఏం చెప్తుందంటే ఈ ఫిజికల్ ఎడిషన్స్ ఏవైతే ఉన్నాయో, ఫిజికల్ డిస్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా క్లోజ్ చేస్తున్నారు ఫ్రమ్ January 2028. దట్ మీన్స్ PS5లో ఏవైతే గేమ్స్ రిలీజ్ అవుతాయో బోత్ ఫస్ట్ పార్టీ అండ్ థర్డ్ పార్టీ. ఓకే, థర్డ్ పార్టీ అంటే ఇప్పుడు అసాసిన్స్ క్రీడ్ గేమ్ ఉంది, అది కమింగ్ ఫ్రమ్ Ubisoft కదా. సో వాళ్ళు గేమ్ అయిపోయిన తర్వాత మనకి PlayStation వాళ్ళకి గేమ్ ఇస్తారు. ఓకే, ఆ మాస్టర్ కోడ్ అయితే ఇస్తారు. సో దాన్ని సిడీలో బర్న్ చేసి మనకి PlayStation అయితే అమ్ముతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర గాడ్ ఆఫ్ వార్ ఉంది ఒకటి చూపిస్తున్నాం. ఇది గాడ్ ఆఫ్ వార్ PS5 డిస్క్. ఓకే, దీని లోపల డిస్క్ ఏదైతే ఉందో దీంట్లో మనకి గేమ్ ఉంటుంది, మీకు తెలిసిందే. అండ్ ఈ డిస్క్ ఏదైతే ఉందో ఇది బ్లూరే డిస్క్ అనమాట. ఇది మనకు సోనీనే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఓకే, సో థర్డ్ పార్టీ డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గేమ్ డెవలప్ చేసి సోనీకి ఇస్తే సోనీ ఆ గేమ్ని ఈ డిస్క్లో పెట్టి PS5 బ్రాండింగ్ వేసి మనకైతే అమ్ముతుంది. ఓకే, సో ఇప్పుడు వాళ్ళు దాన్ని కంప్లీట్గా స్టాప్ చేస్తున్నారు క్లియర్గా. ఓకే, ఇట్స్ అఫీషియల్, క్లియర్గా చెప్పారు చూడండి. ఇన్ రెస్పాన్స్ టు షిఫ్టింగ్ ట్రెండ్స్ ఇన్ కస్టమర్ ప్రిఫరెన్స్, న్యూ గేమ్స్ విల్ బి రిలీజ్డ్ ఆన్ PlayStation స్టోర్ అండ్ ఇట్ రీటైలర్స్ ఇన్ డిజిటల్ ఫార్మాట్స్ ఓన్లీ. రీటైలర్స్ దగ్గర కూడా గేమ్స్ రిలీజ్ అవుతాయి, కానీ ఇన్ డిజిటల్ ఫార్మాట్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనకి GTA న్యూస్ వచ్చింది. ఏంటి, లోపల గేమ్ ఐ మీన్ మీకు బాక్స్ ఇలా వస్తుంది ఫిజికల్ ఒకవేళ మీరు ఆర్డర్ చేస్తే, కానీ లోపల మీకు ఈ డిస్క్ ఉండదు. దీని బదులు ఒక కోడ్ ఉంటుంది అనమాట. సో మీరు PlayStation స్టోర్కి వెళ్ళి ఆ కోడ్ కొట్టి గేమ్ని రిడీమ్ చేసుకోవాలి, మీ అకౌంట్కి ఆ గేమ్ లింక్ అవుతుంది. ఓకే, సో ఇదనమాట PlayStation చెప్పేది, విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్ నన్ను అడిగితే. అండ్ మీరు చెప్పండి, ఎంతమంది ఫిజికల్ యూజర్స్ ఉన్నారు, ఎంతమంది డిజిటల్లోనే కొనేవాళ్ళు ఉన్నారు? తెలుసు డిజిటల్కి దాని అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ ఫిజికల్ ఈజ్ ట్రూ ఎమోషన్. నౌ ఐఎమ్ నాట్ ఎ హ్యూజ్
కలెక్టర్ నేనైతే చెప్పుకోను, ఎందుకంటే నాకు గాడ్ ఆఫర్ ఇష్టం కాబట్టి మ్యాక్సిమం మీకు వెనకాల మొత్తం అన్ని గాడ్ ఆఫర్ కనిపిస్తాయి. బికాస్ ఐ లవ్ దట్ గేమ్. గాడ్ ఆఫర్ సంబంధించింది ఏమన్నా సరే ఈవెన్ ఇట్స్ అ టాయ్, లైక్ చూడండి ఈ చిన్న టాయ్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇవన్నీ నాకు కలెక్ట్ చేసుకోవడం ఇష్టము, సో పెట్టుకుంటాను. ఓకే, ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నౌ సోనీ ఈస్ టేకింగ్ అవే దట్ ఫ్రమ్ అస్. సో 2028 వరకు ఏవైతే గేమ్స్ రిలీజ్ అవుతాయో, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వూల్వరీనో లేకపోతే లాఫే, వీటి డిస్క్స్ అయితే మనకు రిలీజ్ అవుతాయి, మనం కొనుక్కోవచ్చు. బట్ దాని తర్వాత 2028 నుంచి ఏవైతే రిలీజ్ అవుతాయో దానికైతే ఫిజికల్ డిస్క్స్ అయితే రావు. సో ఇది మన ప్లేస్టేషన్ చెప్తుంది. అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ అ న్యాచురల్ డైరెక్షన్ ఫర్ సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ to adapt to customer trends as general preference for digital media significantly outweighs the physical discs. This transition will enable us to align more closely with how most of our community prefers to access and play games today. సో వీళ్ళు ఏమంటున్నారంటే ఇది చాలా న్యాచురల్ డిసిజన్ మా సోనీ టీమ్కి. ఎట్ ద సేమ్ టైం ఫిజికల్తో కంపేర్ చేస్తే ఈ డిజిటల్ మీడియం ఏదైతే ఉందో, అంటే సింపుల్గా ఇప్పుడు గేమ్ రిలీజ్ అయింది, మీరు డిజిటల్ స్టోర్కి వెళ్తారు, పేమెంట్ చేస్తారు, గేమ్ మీ అకౌంట్ లింక్ అయిపోద్ది, డౌన్లోడ్ చేసుకొని ఆడతారు. సో అది చాలా యాక్సెసిబుల్గా ఉంటుంది ప్లేయర్స్కి, అండ్ చాలామంది అలానే ప్రిఫర్ చేస్తున్నారు ఆడడానికి అని అంటే వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ పారాగ్రాఫ్ ఏం లేదు, లైక్ మీ డిజిటల్ గేమ్స్ ఏవైతే ఉంటాయో వీళ్ళు 2028 తర్వాత రిలీజ్ చేసేవి, సో వాటిని కొనడానికి వేరియస్ చాయిసెస్ ఏవైతే ఉంటాయో అవి కూడా చెప్తామని అయితే చెప్తున్నారు. దట్స్ ఇట్, ఆ పారాగ్రాఫ్ ఏం లేదు దానికంటే. బట్ ఇక్కడ ఈ ఫస్ట్ లైన్ చూడండి, దిస్ ఈజ్ అ న్యాచురల్ డైరెక్షన్ ఫర్ సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ అంట. ఇది చూసిన తర్వాత మై హార్ట్ వాజ్ యాక్చువల్లీ బ్రోకెన్ టు అ పాయింట్. ఎందుకంటే దే ఈవెన్ మెన్షన్డ్, అంటే మనకి PS3 అండ్ PS Vita స్టోర్స్ క్లోజ్ చేస్తున్నాం అన్నప్పుడు ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది చాలామందికి డిసప్పాయింటింగ్ న్యూస్ అవ్వచ్చు, ఎందుకంటే ప్లేయర్స్ హూ హోల్డ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ దర్ హార్ట్స్ ఫర్ దిస్ జనరేషన్ ఆఫ్ గేమింగ్ అని. అరే మరి ఫిజికల్ డిస్క్స్ దానికంటే ముందు కూడా ఉన్నాయి కదా బ్రో. PS Vita కంటే ముందు, PS3 కంటే ముందు వీ హ్యావ్ ఫిజికల్ డిస్క్ కలెక్షన్స్. ఫర్ ఎ ఫ్యాక్ట్ దిస్ ఇస్ ఎ గేమ్ ఫ్రమ్ 2005. Okay, this game God of War is a game from 2005. I still have that disc. So maakundo emotions. So anyway, keeping all the emotions aside, this is absolutely a terrible news. So ఇప్పుడు ఓన్లీ డిజిటల్తో వెళ్తే ప్రాబ్లం ఏంటి అంటే మీరు ఫస్ట్ గేమ్ అయితే ఓన్ చేసుకోలేరు. ఓకే, ఇప్పుడు ఈ గేమ్ నా దగ్గర ఉంది, దిస్ ఇస్ మైన్, నేను నా సొంతంగా ఇది వేరే వాళ్ళకి ఇచ్చే వరకు నో బడీ క్యాన్ టేక్ దిస్ ఫ్రమ్ మీ, నాట్ ఈవెన్ సోనీ, బికాజ్ నేను పైసలు పెట్టినా కొన్నా, దిస్ ఇస్ మైన్ ఫర్ ఎవర్. నౌ వాట్ హ్యాపెన్స్ విత్ డిజిటల్ గేమ్స్, మీరు గేమ్ని ఫస్ట్ ఓన్ చేసుకోరు. స్టీమ్ది కూడా సేమ్ కాంట్రవర్సీ అయింది. మీరు గేమ్ ఒకవేళ డిజిటల్ స్టోర్లో కొంటే మీకు ఓన్లీ ఒక లైసెన్స్ మాత్రమే ఇవ్వబడుతుంది, మీరు గేమ్ అయితే ఓన్ చేసుకోరు, యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద గేమ్. ఓకే, సో క్లియర్గా వాళ్ళు మెన్షన్ కూడా చేస్తారు, లైక్ బయింగ్ ఏ గేమ్ ఇన్ ద డిజిటల్ స్టోర్ విల్ ఓన్లీ గ్రాంట్ యూ ఏ లైసెన్స్ టు ప్లే దట్ గేమ్. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మీ స్క్రీన్ పైన ఒక ఇమేజ్ని ప్లే చేస్తున్నా చూడండి. సో ఇది గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్. దీని ప్రైస్ ఎంత చూడండి, స్టోర్లో 4999 ఉంది. అండ్ ఇదే సేమ్ గేమ్ మనకి అమెజాన్లో డిజిటల్ కాదు ఫిజికల్ ఎడిషన్ ఇది, దీని ప్రైస్ 2100 ఉంది. సో ఆల్మోస్ట్ లైక్ డబల్ ద ప్రైస్, డబల్ కంటే ఎక్కువ ఇంకా రైట్ PS స్టోర్లో. సో ఇదనమాట ప్రాబ్లమ్. వాళ్ళ డిజిటల్ స్టోర్లో ప్రైస్ ఎప్పుడు కూడా ఎక్కువనే ఉంటుంది, వాళ్ళు పెట్టిన ప్రైస్కి మనం కొనుక్కోవాలి. అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ఆప్షన్ ఒకవేళ వాళ్ళు ఫిజికల్ ఆపేస్తే. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే బేసికలీ సెకండరీ మార్కెట్. ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ రాగ్నరాక్ డిస్క్ మీరు సెకండరీ మార్కెట్కి వెళ్ళి తీసుకోవాలనుకుంటే, సెకండ్స్లో తీసుకోవాలనుకుంటే ఆ 2100 కంటే ఇంకా తక్కువ పడుతుంది. ఓకే, ఇప్పుడు అది కూడా పోతుంది. సో అగైన్ మనం డిజిటల్ స్టోర్కే రావాలి, అక్కడికి వచ్చే గేమ్స్ కొనుక్కోవాలి రైట్. సో రీసెంట్ ఒక ఇన్సిడెంట్ జరిగింది, మీ స్క్రీన్ పైన పెడుతున్నా చూడండి. PlayStation is deleting over 500 purchase movies from its customer accounts because లైసెన్సింగ్ డీల్ ఎండెడ్. ఓకే, సో బేసికల్ మనం PlayStation స్టోర్లో మూవీస్ కూడా కొనుక్కోవచ్చు, బట్ బికాజ్ లైసెన్సింగ్ డీల్ అనేది ఎండ్ అవ్వడంతో అదొక డిజిటల్ ప్రోడక్ట్ కదా, మూవీ మనం PlayStation స్టోర్లో కొనంత మాత్రం మనది అయిపోదు కదా, ఎందుకంటే ఒక మీకు లైసెన్స్ ఉందంతే ఆ మూవీ చూడడానికి, వాళ్ళు ఎప్పుడైనా తీసేయచ్చు. సో ఇప్పుడు అదే జరిగిందనమాట, లైసెన్సింగ్ డీల్ అయిపోయింది. అండ్ ఈ మెసేజ్ అయితే వచ్చింది యూజర్స్కి, యాజ్ ఆఫ్ 1st September 2026 డ్యూ టు అవర్ కంటెంట్ లైసెన్సింగ్ అగ్రిమెంట్స్ యూ విల్ నో లాంగర్ బీ ఏబుల్ టు వాచ్ ఎనీ ఆఫ్ యువర్ ప్రీవియస్లీ పర్చేస్ స్టూడియో కెనల్ కంటెంట్ అండ్ ద కంటెంట్ విల్ బీ రిమూవ్డ్ ఫ్రమ్ యువర్ వీడియో లైబ్రరీ. థ్యాంక్ యూ PlayStation స్టోర్. అంతే, లైసెన్స్ అయిపోయింది. సో మీ వీడియో లైబ్రరీ నుంచి తీసేస్తున్నాము, మీరు తీసేసిన తర్వాత యూ కెనాట్ వాచ్ ఇట్, అంతే. సో ఇదనమాట డిజిటల్ లైబ్రరీతో ఉన్న ప్రాబ్లము, అది మూవీ అవనివ్వండి, గేమ్తో అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. అందుకే మనకి ఫిజికల్ మీడియంకి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ యాజ్ ఎ కల్చర్ కూడా నేను యాజ్ ఎ గేమర్గా చిన్నప్పటి నుంచి ఉన్నప్పుడు నాకు తెలిసింది ఒకటే, నాకు స్టీమ్ ఇవన్నీ తెలిసేది కాదు. గేమ్ కొన్నామా, డిస్క్ కొన్నామా, ఆడినామా, పీసీలో గేమ్స్ ఆడుతుండే, పెన్ డ్రైవ్ నుంచి ఎక్కిస్తుండే అవుతుండే, కానీ కన్సోల్లో మాత్రము పక్కా CD ఉండాలని అయితే నాకు తెలుసు. ఓకే, దట్ ఈస్ హౌ ఐ గ్రూ అప్ విత్. అండ్ సీయింగ్ దిస్ నౌ,
ఈజ్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్. అండ్ ఇంకో ఫన్నీ థింగ్ ఏంటో చెప్పాలా, సో బేసికలీ సోనీ 2013లో ఓకే ఇట్ యాక్చువల్లీ షేర్ ద వీడియో చూపిస్తున్నా కానీ ఓకే ఈ వీడియో కొంచెం ఈ వీడియోకి నేను మీకు కాంటెక్స్ట్ చెప్తా ఫస్ట్ ప్లే చేసే ముందు. కాంటెక్స్ట్ ఏంటి అంటే సో బేసికలీ 2013లో మనకి మైక్రోసాఫ్ట్ది ఒక వియర్డ్ పాలసీ అయితే ఉండనమాట. సో మీ ఫిజికల్ డిస్క్ ఏదైతే ఉంటుందో మీరు కొనింది దానికి మీ అకౌంట్ అయితే లింకే ఉంటుంది. సో మీరు రీసేల్ చేయాలన్నా ఆర్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయాలన్నా కూడా అదొక పెద్ద ప్రాసెస్లో ఉండేదన్నమాట. సో చాలా నెగిటివిటీ వచ్చింది దానికి. సో సోనీ వచ్చి ఈ వీడియో షేర్ చేసింది. దీంట్లో చూడండి ఏముందో చూడండి, క్యాప్షన్స్ కూడా ఆన్ చేస్తాం. జస్ట్ లుక్ ఎట్ దిస్ వీడియో. This is how you share your games on PS4. Step 1, షేరింగ్ యర్ గేమ్ ఎలా అని చూపిస్తున్నారు. షేరింగ్ ద గేమ్. Thanks. PlayStation. ఐరన్ ఏంటి తెలుసా, ఓకే డిస్క్ని యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ఆఫ్టర్ లైక్ 13 years, దిస్ ఇస్ లైక్ వెన్ 2013, 13 years బ్యాక్. ఓకే వీళ్ళు మన దగ్గరకు వచ్చి చెప్పేదేంటి, ఫిజికల్ డిస్క్ ప్రొడక్షన్ని January 2028 నుంచి మేము ఆపేస్తున్నామని చెప్తారు. లైక్ జస్ట్ వావ్ మ్యాన్, అబ్సల్యూట్లీ. యూనో ఎట్ సమ్ పాయింట్ ఏంటంటే వి నో దిస్ ఈస్ హ్యాపెనింగ్, దిస్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్. ఫిజికల్ మెల్లిమెల్లిగా తగ్గుతుంది, డిజిటల్ చాలా యాక్సెసిబుల్ కాబట్టి ఎవరైనా ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేయవచ్చు. మీరు ఒకవేళ కొనుక్కుంటే మీరు ఎక్కడున్నా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ యాక్సెసిబుల్, అది ఎవరు డినై చేయట్లేదు. సో ఎట్ సమ్ పాయింట్ మనకు తెలుసు డెఫినెట్లీ డిజిటల్ ఈజ్ ద వే టు గో. వీళ్ళు అట్లీస్ట్ అది PS6తో నన్ను ఇంట్రడ్యూస్ చేసి ఉండాల్సింది. సో మేబీ 2028 January అని చెప్తున్నారు కాబట్టి అది మనం PS6కి ఇండైరెక్ట్గా రెడీ చేస్తున్నట్టే. PS6కి ఫిజికల్ ఉండదురా బాబు, డిస్క్ డ్రైవ్ ఉండదు. సో మీరు ఏం కొన్నా కూడా మొత్తం కంప్లీట్లీ డిజిటల్ అని చెప్పడానికి ఇది మనకు ఒక ప్రిపరేషన్లో కూడా మనం అనుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర PS5 గేమ్ ఉంది, ఓకే నేను ఇది PS6లో ఆడుకోవాలనుకుంటే మరి ఎలా, దానికి డిస్క్ డ్రైవ్ ఉండదు. హౌ నా దగ్గర అంటే ఇప్పుడు PS5 ఈ గేమ్ ఉంది, చాలా తక్కువ గేమ్స్ ఉన్నాయి డిస్క్వి. కొంతమంది దగ్గర చాలా గేమ్స్ ఉండొచ్చు, కొంతమంది కలెక్టర్స్ కూడా ఉండొచ్చు. సో వాళ్ళందరి పరిస్థితి ఏంటి, వీ డోంట్ నో. ఓకే PS4 గేమ్స్ ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి, బ్యాక్వర్డ్స్ కంపాటబిలిటీ ఉంటుందా, వీ డోంట్ నో. సో ఓన్లీ డిజిటల్ వెళ్తే ఇదే అనమాట ప్రాబ్లమ్. వీ డోంట్ నో వాట్స్ గోనా హ్యాపెన్. సోనీ రేపు వచ్చి మీ ప్రీవియస్ గేమ్స్ అన్నీ మీరు PS6లో ఆడుకోవచ్చు అని చెప్పలేదు. సో ఫిజికల్ యూజర్స్ ఆర్ ఆల్మోస్ట్ డూమ్డ్ ఎట్ దిస్ పాయింట్ ఈ న్యూస్ తర్వాత. అండ్ గాడ్ ఆఫ్ వార్ రీమేక్స్ అవి 2028లో రిలీజ్ అవుతాయి. 27లో మనకు ఆల్రెడీ గాడ్ ఆఫ్ వార్ లాఫీ వస్తుంది కాబట్టి ఐమ్ ప్రెటీ షూర్ 2028 మేబీ మార్చ్ ఆర్ ఏప్రిల్లో రిలీజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఫస్ట్ గాడ్ ఆఫ్ వార్ గేమ్ మనకు మార్చ్లో రిలీజ్ అయింది కదా. సో అది డేట్ పక్కన పెట్టేసేయండి, దట్స్ అ స్పెక్యులేషన్. బట్ January తర్వాత రిలీజ్ అవుతుంది. సో దానికి ఇప్పుడు మనకి ఫిజికల్ డిస్క్ అయితే రాదు. అండ్ దట్ ఈస్ వేర్ ఐ గెట్ వెరీ సాడ్ మ్యాన్. యూనో ఆ రీమేక్ అనౌన్స్ చేసినప్పుడు అనుకున్నా ఐల్ గెట్ ద ఫిజికల్ డిస్క్, ఐల్ పుట్ ఇట్ బ్యాక్ దేర్. ఎందుకంటే నా దగ్గర ప్రతి ఒక్క గాడ్ ఆఫ్ వార్ గేమ్ ఉంది. ఓకే ఇక్కడ చైర్ ఆపుతుంది కానీ హ్యావ్ ఎవ్రీ సింగిల్ గాడ్ ఆఫ్ వార్ గేమ్ దేర్. అండ్ దాంట్లో గాడ్ ఆఫ్ వార్ ట్రైలజీ రీమేక్ వస్తుంది అని చెప్పి ఐ వాస్ వెరీ హ్యాపీ. బట్ నౌ దట్ ఈస్ నాట్ పాసిబుల్. సో ఇది నా స్టోరీ. ఇలా చాలామంది స్టోరీస్ ఉంటాయి, చాలామంది గేమ్స్ కలెక్ట్ చేస్తారు. మీరు ట్విట్టర్లోకి వెళ్తే మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి, లుక్ ఎట్ దిస్ నొస్టాలజిక్ గేమ్. అది ఇట్స్ ఎస్ కలెక్షన్. ఓకే నాదంటే జస్ట్ ఒక 10 డిస్క్స్ ఉంటాయేమో, ఇతను చూడండి ఎన్ని ఉన్నాయో. వాట్ ఆర్ యూ డూయింగ్ టు యువర్ లాయల్ ప్లేయర్స్, దిస్ ఇస్ నాట్ ద వే. And people are very angry. People are absolutely angry and they have every right to be angry. చూడండి 49 రీపోస్ట్స్, 46K likes and 49K రీపోస్ట్, సారీ నేను K చెప్పలేదు, and 46K comments. Imagine the outrage. సిడ్ షూమన్ అంట ఇతని పేరు. సో తను పోస్ట్ చేశాడు ఇది. సో ఐ డోంట్ నో హూ ఈస్ టేకింగ్ దిస్ డెసిషన్స్. వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తారు, వచ్చిన తర్వాత అదే డైలాగ్, సెంటిమెంటల్ డైలాగ్ కొడతారు. చాలామంది డిసప్పాయింట్ అయ్యారు అని మాకు తెలుసు. సో ఫిజికల్ డిస్క్స్ని అలానే పెడతాము, బట్ డిజిటల్ వర్షన్ గేమ్ ఏదైతే ఉందో దానికంటే ఒక $15 ఆర్ $10 ఎక్కువ పే చేయాల్సి వస్తుంది అంటారు. ఓకే ఇప్పుడు ఫిజికల్ డిస్క్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఎంత పడుతుంది కాస్ట్? మ్యాక్సిమం $3. ఇది ఈ బాక్స్ ప్రింటింగ్, లోపల ఉన్న డిస్క్,
లోపల ఉన్న బ్లూరే డిస్క్, అంటే ఇది గాడ్ ఆఫ్ వార్ 2, గాడ్ ఆఫ్ వార్ రాగ్నరోక్ తీసుకుందాం. ఓకే, ఈ బయట ప్లాస్టిక్ బాక్స్ డిస్క్. ఇప్పుడు మనకు మాన్యువల్ ఏదైనా రాదు కాబట్టి అది మ్యాటర్ అవ్వదు. ఓకే, సో రఫ్లీ $3. ఓకే, సో అది మనం పే చేసే దాంట్లో వెళ్ళిపోతుంది, రఫ్లీ $3. సో మీకు కావాలంటే ఒక $5 లేకపోతే ఒక $10 ఎక్స్ట్రా తీసుకొని ఫిజికల్ పెట్టండి. వాళ్ళు అదే చేస్తారు. నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ అదే చేస్తారు వాళ్ళు. ఇట్స్ లైక్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ చేసినట్టు అనమాట. వస్తారు, వచ్చి అవును మీకు ఇంపార్టెంట్ మాకు తెలుసు, సో మార్కెటింగ్ కండిషన్స్ బట్టి మేము ప్రైజెస్ని అయితే అడ్జస్ట్ చేస్తామని చెప్తారు. సో ఇండైరెక్ట్గా మనం ఏం అర్థం చేసుకోవాలి, వాళ్ళకి ఎక్కువ మనీ కావాలి, సో ఫిజికల్ ఎడిషన్స్ పెడతారు, బట్ కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి. సో దే ఆర్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ టు డూ దట్ అని నాకైతే అనిపిస్తుంది. సో ఈ డెసిషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ అబ్సల్యూట్లీ రిడిక్యులస్ డెసిషన్. నెక్స్ట్ మనకి ఎక్స్బాక్స్ నుంచి కూడా న్యూస్ వస్తుంది, లైక్ ఈ ప్రాజెక్ట్ హెలిక్స్ మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. ఎక్స్బాక్స్ నెక్స్ట్ జనరేషన్ ప్రాజెక్ట్ హెలిక్స్ కన్సోల్ విల్ నాట్ హ్యావ్ ఎ డిస్క్ డ్రైవ్. నౌ దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్. అంటే నెక్స్ట్ జనరేషన్ వరకు మనకి ఫిజికల్ చాలా వరకు తగ్గుతుందని అయితే అనుకున్నాము. సో డిస్క్ డ్రైవ్ ఉండకపోవడం వస్తుందేమో, అక్కడ కూడా బ్యాక్లేజ్ వస్తాయేమో, బట్ ఇప్పుడు డిసప్పాయింట్ అయినంత అవుతామని అయితే నేను అనుకోవట్లేదు. బికాజ్ ప్రతి ఒక్కరిలో నెక్స్ట్ జనరేషన్ ఏదైతే ఉందో, జనరేషన్ ముందరికి వెళ్తున్న కొద్దీ డిస్క్ ఫిజికల్ ఫీలింగ్ ఏదైతే ఉందో అది తగ్గిపోద్దని చెప్పి చాలామంది అనుకున్నారు. అండ్ దే ఆర్ గెటింగ్ ప్రిపేర్డ్ ఫర్ దట్, టు బి ఆనెస్ట్. అండ్ సోనీ కమ్స్ అవుట్ ఆఫ్ నోవేర్, లిటరలీ నోవేర్. ఒక సైడ్ మనకి ర్యామ్ క్రేజ్ ఉంది, ఒక సైడ్ మనకి జీపీ కొనాలన్నా తడిసిపోతుంది, ఇంకోసారి నాన్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. నాన్ అంటే మనకి స్టోరేజ్లో యూజ్ చేసే, ఐ మీన్ ఎస్ఎస్డీస్లో యూజ్ చేసే స్టోరేజ్ అనమాట. వాటి ప్రైస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, ఆల్మోస్ట్ లైక్ 50% ఇంకా ర్యామ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు 2027 వరకు. ఎక్స్బాక్స్ ప్రైస్ ఇంక్రీజ్ అని రీసెంట్గా $800 చేసింది బేస్ ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్ని. సోనీ కమ్స్ అవుట్ ఆఫ్ నోవేర్ అండ్ సేస్ దిస్, ఫిజికల్ ఆపేస్తామని చెప్పి. హౌ స్టూపిడ్ ఆర్ దే? అండ్ సోనీ ఏమి ఇది కాదు, వాళ్ళు కూడా చెప్పారు మేము లాసెస్లో అయితే కన్సోల్స్ని అమ్ముకోలేము, సో డెఫినెట్గా ఎక్స్బాక్స్ ఇంక్రీజ్ చేసినట్టే. సో వాళ్ళు కూడా ప్రైస్ అయితే ఇంక్రీజ్ చేస్తారు, అఫ్ కోర్స్ దే విల్. ఇప్పుడు $650 ఉంది PS5, రేపు పొద్దున సేమ్ మైక్రోసాఫ్ట్ చేసినట్టే దాన్ని కూడా $800 చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా మెమరీని తీసుకోవాలి, కొనుక్కోవాలి సపరేట్గా, అండ్ మొత్తం అంతా అసెంబుల్ చేసుకొని వాళ్ళు PS5 మ్యానుఫ్యాక్చర్ చేయాలి కాబట్టి వాళ్ళకు కూడా కాస్ట్ అయితే ఎక్కువ అవుతుంది, అండ్ వాళ్ళు కూడా ఇంక్రీజ్ చేస్తారు. బట్ వాళ్ళు కూడా తొందరగానే చెప్తారు మనకి, నైనా PS5 ప్రైస్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పి. అప్పుడు ఎంతో తెలుసా PS5 ప్రైస్? ఆల్మోస్ట్ లైక్ 85,000 అవుతుంది, $800 అంటే. ఓకే, అది కూడా నా రఫ్ ఎస్టిమేట్, ట్యాక్స్ అని కలుపుకొని ఇంకెక్కువ అవ్వచ్చు, ఐ డోంట్ నో, బట్ 85,000 ఈజ్ మై ఎస్టిమేట్ PS5 విత్ డిస్క్ ఎడిషన్. ఓకే, అండ్ ఎక్స్బాక్స్ నుంచి మనకి ఇంకో న్యూస్ కూడా వచ్చింది. సో ఎక్స్బాక్స్ ఇస్ క్వైట్లీ వర్కింగ్ ఆన్ ఏ డిస్క్ టు డిజిటల్ ఫీచర్. అంటే ఎక్స్బాక్స్ గేమ్ నా దగ్గర ఉంది, దీన్ని నా స్టోర్లో నేను లింక్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో దట్ ఈ డిస్క్ నా దగ్గర ఉంది కాబట్టి స్టోర్లో అది నాకు లింక్ అయిపోతుంది గేమ్. సో ఆ ఫీచర్ని అయితే వాళ్ళు తీసుకొని వస్తున్నారంట. సో ఎలా వర్క్ అవుతుంది ఏంటో మనకు తెలీదు, అట్లీస్ట్ ఇట్లాంటిదన్నా మనకు సోనీ చెప్పలేదు. దే ఆర్ జస్ట్ సేయింగ్ దాట్ మేము డిస్క్ని ఆపేస్తున్నాం అంతే, అండ్ దెర్ ఈస్ నథింగ్ ఎమోషనల్ రిగార్డింగ్ ఇట్. వాళ్ళు నాకు అన్నిటికంటే బాధేసింది ఇక్కడ పోయా, యూనో దిస్ ఇస్ అ న్యాచురల్ డైరెక్షన్ ఫర్ సోనీ ఇంటరాక్టివ్ ఎంటర్టైన్మెంట్. న్యాచురల్, వెరీ న్యాచురల్. పీపుల్ ఏమో ఇక్కడ కూర్చొని ఫ్రమ్ ద లాస్ట్ 26 years దే ఆర్ కలెక్టింగ్ డిస్క్స్, అండ్ వీళ్ళు వచ్చి ఎడ్మిస్ట్ ఆఫ్ ఆల్ ద కేయాస్, ఇండస్ట్రీలో అవుతున్న ఆల్ ద కేయాస్, ఎక్కడ చూసిన ప్రైస్ ఇంక్రీజ్లో, ఎక్కడ చూసినా యూనో దెర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ బ్యాడ్ హ్యాపెనింగ్ ఫర్ ప్లేయర్స్, ఫర్ గేమర్స్ ఆల్ అరౌండ్ ద వరల్డ్. దీస్ గైస్ కమ్ ఇన్ అండ్ సే దిస్ జస్ట్ విత్ అ ట్వీట్ అండ్ అ బ్లాగ్ పోస్ట్. ఎంత తిప్పి కొడితే 500 words కూడా లేవు. దిస్ వాట్ దే సే. సో యా, ఐ మీన్ దిస్ వెరీ బ్యాడ్ న్యూస్, వెరీ బ్యాడ్ న్యూస్. అండ్ నేను యాక్చువల్లీ ఇండస్ట్రీ మీద కూడా ఒక వీడియో చేద్దామని రెడీగా ఉండే, అండ్ అంతలోపల ఇదైతే అయిందనమాట. అండ్ యా, ప్లేయర్స్ ఆర్ వెరీ సాడ్, అండ్ ఇట్స్ నాట్ గోనా గో వెల్ ఫర్ సోనీ. డెఫినెట్లీ వాళ్ళు ఈ డెసిషన్ అయితే రిటర్న్ చేస్తారు 100%. అదే చెప్తున్నా కదా, ఇది ఒక గిమిక్ కూడా అయి ఉండొచ్చు, ఇన్ ద సెన్స్ లైక్ రేపు పొద్దున వచ్చి మళ్ళీ ఓకే మేము ఫిజికల్ పెడతాము బట్ ఎక్కువ కాస్ట్ ఉంటుందని చెప్పడం అనమాట. సో వాళ్ళకి సీరియస్గా కొంచెం ఇద్దామని చెప్పి ఇలా చేసినట్టున్నారు ప్లేయర్స్కి. ఎందుకంటే డైరెక్ట్గా వచ్చి ప్రైస్ ఇంక్రీజ్ అని చెప్తే మళ్ళీ అదొక ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. సో అందుకే మేము డైరెక్ట్ ఫిజికల్ని ఆపిస్తామని చెప్తారు, మళ్ళీ రిటర్న్ వస్తారు. వచ్చిన తర్వాత ఓకే వాళ్ళకి ఫిజికల్ ఇంపార్టెన్స్ అర్థమైంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మన చేతిలో ఉన్నారు, మనం ఎంత ప్రైస్ చెప్తే అంత ప్రైస్కి వాళ్ళు ఓకే అంటారనే స్టేజ్కి అయితే తీసుకొస్తారనమాట. ఐ థింక్ దే ఆర్ బీయింగ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్. సో మీరేమనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి ఈ హోల్ సిచ్యువేషన్ మీద. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే
నేను యాజ్ అ గేమర్గా, యాజ్ అ కిడ్గా, ఐ ఓన్లీ న్యూ వన్ థింగ్, గేమ్ ఆడాలా, డిస్కోను పెట్టి ఆడు. టైమ్స్ మైట్ ఆఫ్ చేంజ్. నేను చిన్న ఉన్నప్పుడు కూడా ప్రిన్స్ ఆఫ్ పర్షియా వార్ విత్ ఇవన్నీ పీసీలోనే అన్నా. దట్స్ అ డిజిటల్ థింగ్, పెన్ డ్రైవ్లో తీసుకొని అన్నా. బట్ దెర్ ఇస్ అ సెన్స్, ఇందాక చెప్పినట్టు దెర్ ఇస్ అ సెన్స్ ఆఫ్ అకాంప్లిష్మెంట్. అండ్ ఫిజికల్ మీడియా ఏదైతే సాటిస్ఫాక్షన్ ఇస్తుందో అది డిజిటల్ మీడియం ఇవ్వనివ్వదు, 100% ఇవ్వదు. సో యా, దట్స్ వెరీ మచ్. నేను ఎక్కువ డ్రాగ్ చేయాలనుకోవట్లేదు, వీడియో ఆల్రెడీ చాలా ఎక్కువ అయిపోయింది వీడియోలో అంతా. బట్ యా, విత్ దట్ బీయింగ్ సెడ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి, అండ్ మీ థాట్స్ ఏంటో కూడా కింద కమెంట్స్లో చెప్పండి. యాజ్ గేమర్స్ ఐ థింక్ దిస్ ఇస్ అ వెరీ హై టైమ్ దట్ వీ అపోజ్ దిస్, అండ్ I don't know how successful we will be in this, but I think everyone should, and I hope దీని నుంచి ఏదైనా పాజిటివ్ అవుట్కమ్ వస్తుంది అనుకుంటున్నా. అండ్ వస్తుందేమో, ఎందుకంటే జస్ట్ నాకు ఇది ఒక మార్కెటింగ్ వాళ్ళ కార్పొరేట్ టాక్టిక్ లాగా అయితే నాకు అనిపిస్తుంది. అండ్ యా మ్యాన్, దట్స్ వెరీ మచ్ ఇట్. ఇంకోటి మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, కీప్ ప్లేయింగ్ యర్ ఫేవరెట్ గేమ్, వాచ్ యర్ ఫేవరెట్ గేమ్, అండ్ బాయ్.